నా పేరు మోతే శ్యామల. మాది 7వ వార్డు బేడబుడగ జంగాల. మాకు ఇంద్రమ్మ ఇండ్లు వచ్చింది. అయితే మేము బిస్మిడి లేచింది. పైసలు కూడా పడ్డాయి మాకు అకౌంట్లో. నిన్న సోమవారం 12:30కు అకౌంట్లో మాకు పడ్డాయి, 1,00,000 రూపాయలు పడ్డాయి. అయితే ఇది సారు మాకు సీనన్న వచ్చి వర్షాలు పడ్డల్లా మా గుడిసెలు వచ్చి చూసిండు, స్వయంగా చూసి మాకు హెల్ప్ చేసిండు. ఇప్పుడు మేము వచ్చి మా వాళ్ళు వచ్చి 70-80 ఏళ్ళు అవుతుంది. సార్ వాళ్ళు వచ్చి చూసి కలెక్టర్ సారు స్వయంగా మాది బేడబుడగ జంగలాన్ని గుర్తించి మాకు వచ్చిన ఇండ్లు మాకు సంతోషం హెల్ప్ చేసిర్రు. ఇట్లా కానీ కొంచెం అనద్దు, ఇట్లా అది దాన్ని రాలేవు, వేరే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మేము ఎట్లా వచ్చినందుకు ఇల్లు కట్టుకుంటున్నాం, సంతోషపడుతున్నాం, వాళ్ళు కూడా సంతోషపడాలి. ఇక రావు అది వరకు వాళ్ళు టెన్షన్, అందరు లేనోళ్ళు మళ్ళీ ముందు ఇట్లా అబ్బో రావు కావచ్చు అని అదొకటి ప్రతి రాజకీయం ఉంటూ ఉండని. కాకపోతే సామాన్యుల మీద జూమ్ పెట్టకండి, ఎందుకు చెప్పన్నా ధైర్యం కోల్పోతారు. అట్లా ఇప్పుడు మేమైతే సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే గుడిసెలల్లో పాములు నీళ్ళు అన్నము బట్ట ఇట్లా చెద్దర్లు అవి ఇవి పంపిన రోజులు ఉన్నాయి. స్కూళ్ళల్లో చేసిండు, ఎంతో హెల్ప్ చేసిర్రు. అనకు స్వయంగా కలెక్టర్ సారే మా అకౌంట్లో పడ్డాయి పైసలు. మేము ఇట్లా చేస్తాం ప్రతి సోమవారం మొత్తమని స్టేజ్ మీద సారే హామీ ఇచ్చిండు. రాజకీయ పరంగా ఆలోచించకండి దయచేసి. సీనన్నకు, రేవంత్ రెడ్డి సార్కు, ఇప్పుడు మాకు ఉన్న లోకల్ నాయకులు ఇంత సార్ దగ్గర తీసుకుపోయి మాకు హెల్ప్ చేసిర్రు. సార్ కూడా స్వయంగా పరిపాలించిండు. స్వయంగా పరిపాలన అందరూ ఇంద్రమ్మ కమిటీ సభ్యులు వచ్చిర్రు. స్వయంగా ప్రతి ఇంటికి ఎంక్వైరీ చేసి వీళ్ళు అర్హులా కాదా చూసి మా గుడిసెలు 56,000 నుంచి గుడిసెలు మోరి సల్వతి రోడ్డు ఏది ఎటువంటి సౌకర్యాలు లేవు. వాళ్ళు ఉండి మాకు హెల్ప్ చేస్తుర్రు. సార్ దగ్గర తీసుకుపోయారు ఇంద్రమ్మ సభ్యులు. మళ్ళొకటి ఇంకా మస్తున్నాయి మాయి, కాకపోతే అట్లే పోవాలని మేము కోరుకుంటున్నాం. ఆ సార్ వాళ్ళు ఈ మన ఇంద్రమ్మ కమిటీ సభ్యులు కూడా ధన్యవాదాలు చెప్తున్నా. లేని వాళ్ళకి హెల్ప్ నిలబడ్డారు, చేస్తుర్రు, అట్లే చేయాలని కోరుకుంటున్నాం.